మీరు ఎస్ఐ అయ్యాక అసలు మీ అత్త మీ పెళ్లికి ఒప్పుకుందా? పాపం పిచ్చిది. నువ్వు వాడేసిన చీర ఇచ్చినా సరే అది నువ్వు కట్టిన చీరని చెప్పి తన కట్టిన ప్రతిసారి మురిసిపోతుంది అత్త. మా అమ్మ మా అత్త నేను చెప్పిన మాటలు కాదు, నా దగ్గర జాబ్ ఉంది కాబట్టే పెళ్లికి ఒప్పుకుంది. జీవితం అంతే, నువ్వు గెలిచేంత వరకు ఎవరో నిన్ను గుర్తించరు. తప్పనిసరిగా ఇంటర్వ్యూ చూసి కొంతమంది అయినా మారుతారు సార్. చాలా థ్యాంక్స్ సార్, అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ ఎస్ఐ గారు, రే నారాయణ, మీ ఇంటర్వ్యూ చూశాను సార్. నేను ఎస్ఐ అయ్యాక ఫస్ట్ టైం ఇంటర్వ్యూరా. చాలా బాగా చెప్పావురా. నేను పెట్రోల్కి తీసుకున్న 500 మీటర్ కూడా వదలలేదు కదా. మన ఫ్రెండ్షిప్ లో అదే మెయిన్ పర్సన్ కదరా. కానీ మీ తమ్ముడు గురించి చెప్పినప్పుడేరా కొంచెం బాధగా అనిపించింది. జరిగిపోయిందని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం కదరా. కానీ డ్రగ్స్ గురించి చాలా బాగా చెప్పావురా. ఆ మ్యాటర్ అర్థం చేసుకున్న వాళ్ళకి శత్రువుగానే కనిపిస్తాను రా. అదే అర్థం చేసుకున్న వాళ్ళకి ఒక మంచి అన్నయ్యగా మిగిలిపోతాను.